అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ నో ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దశాబ్దాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు నిస్వార్థ సేవలందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారి జీవిత చరమకంలో పొందే పెన్షన్‌పై ఆదాయపు పన్ను ఇన్కమ్ టాక్స్ విధించడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, నైతిక మరియు కృతజ్ఞతలకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి పెన్షనర్లకు ఆదాయపు పన్ను ఉండకూడదు అనే వాదనకు బలం చేకూరుస్తూ ఈ దిశగా ఒక ఉద్యమం నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు నొక్కి చెబుతున్నారు. ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ గురించి ఇప్పుడు చూద్దాము. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం, అప్పుడు పన్ను సమంజసమే. ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్లో ఉన్నప్పుడు అతడు అందించే సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు. ఈ జీతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారంగా అంటే ఆదాయం ఇన్కమ్‌గా పరిగణించబడుతుంది కాబట్టి, నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించడంలో ఎటువంటి అభ్యంతరకరం లేదు. అది చట్టబద్ధమైన, న్యాయమైన ప్రక్రియ. పదవీ విరమణ తర్వాత పెన్షన్. ఇది ఆదాయం ఎలా అవుతుంది? సుమారు 30-36 సంవత్సరాలు లేదా అంతకంటే ప్రభుత్వానికి ఎక్కువ సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత ఉద్యోగి పదవీ విరమణ చేస్తాడు. ఆ తర్వాత అతనికి నెల నెల చెల్లించే పెన్షన్ అతని జీవనాధారం కోసం అతను ఇన్నేళ్లుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే సూపరాన్యుయేషన్ ఫండ్ లేదా వాయిదా వేయబడిన వేతనము డిఫర్డ్ వేజ్ వంటిది. ఇది క్రియాశీలకంగా పనిచేస్తుంది. సంపాదించే ఆదాయం అయితే ఎలా అవుతుంది? కాదు. మరి పెన్షన్‌పై పన్ను ఎందుకు ఆహ్, విధించకూడదో బలమైన వాదనలు. సేవలకు ప్రతిఫలం ఆదాయం కాదు. పెన్షన్ అనేది ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఎటువంటి అదనపు పని లేదా సేవ అందించనందున వచ్చేది కాదు. ఇది అతను గతంలో అందించిన సుదీర్ఘ సేవలకు ప్రతిఫలం. కాబట్టి దీనిని క్రియాశీల ఆదాయంతో సమానంగా చూడటం సరికాదు. జీవనాధారానికి భరోసా. వృద్ధాప్యంలో ఇతర ఆదాయ మార్గాలు లేని సమయంలో పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగి, అతని కుటుంబానికి జీవనాధారం. దీనిపై కూడా పన్ను విధిస్తే వారి ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ఇది మానవతా దృక్పథంతో కూడా సరికాదు. డబుల్ టాక్సేషన్ వాదన. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు తన జీతంపై ఇప్పటికే ఓసారి ఆదాయపు పన్ను చెల్లించారు. ఇప్పుడు అదే సర్వీస్ ఆధారంగా వచ్చే పెన్షన్‌పై మరోసారి పన్ను విధించడం అనేది ఒక రకంగా డబుల్ టాక్సేషన్ కిందకే వస్తుందని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ వాదనపై చట్టపరమైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, నైతికంగా ఇది చర్చనీయాంశం. వాయిదా వేయబడిన వేతనం. కొందరు ఆర్థిక నిపుణుల ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు అతనికి పూర్తిగా చెల్లించకుండా కొంత భాగాన్ని వాయిదా వేసి పదవీ విరమణ తర్వాత చెల్లించే వేతనమే. అలాంటప్పుడు ఆ వాయిదా వేసిన మొత్తంపై కూడా పన్ను విధించడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగి తన మూల వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెల పొదుపు చేసుకుంటే ఆ కూడబెట్టిన మొత్తంపై మళ్ళీ పన్ను ఎందుకు? ఉత్పాదకత లేని దశ. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక ఉత్పాదకత కార్యకలాపాలలో పాల్గొనడు. అతని పెన్షన్ అనేది ఆర్థిక వ్యవస్థకు అదనపు వాల్యూ అడిషన్ సృష్టించినేది కాదు. ఇది కేవలం జీవన వ్యయానికి సంబంధించిన బదిలీ చెల్లింపు, ట్రాన్స్‌ఫర్డ్ పేమెంట్ లాంటిది మాత్రమే అవుతుంది. మరి ప్రశ్నించాల్సిన అంశాలు, ప్రభుత్వానికి చేరాల్సిన గొంతుక. ఎమ్మెల్యేలు, ఎంపీల పెన్షన్లకు టాక్సేబుల్ కానప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఎందుకు టాక్సేబుల్? ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చే పెన్షన్లు ఆదాయపు పన్ను పరిధిలోకి రావటం లేదని ఒక వాదన ఉంది. ఈ విషయంలో స్పష్టమైన ధృవీకరణ అవసరం. ఒకవేళ అది నిజమైతే దశాబ్దాల పాటు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లపై పన్ను విధించడంలో వివక్ష ఎందుకు? ఈ ప్రశ్న ప్రభుత్వానికి, సమాజానికి చేరాలి. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు. గతంలో సుప్రీంకోర్టు
డిఎస్ నకారా గారి కేసు వంటి చారిత్రాత్మక తీర్పులలో సైతం పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయతో ఇచ్చేది కాదు. అది ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అలాంటి హక్కు ద్వారా లభించే జీవనాధారంపై పన్ను భారం మోపడం ఆ హక్కును స్ఫూర్తికి విఘాతం కలిగించడం కాదా అంటున్నారు. సో, భారతదేశంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వారికి ఈ మినహాయింపు అనేది ఇచ్చారు. సో, సమంజసమే. అదేవిధంగా దశాబ్దాల పాటు దేశ నిర్మాణంలో, పరిపాలనలో పాలు పంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా గౌరవించి వారి పెన్షన్‌లపై పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చేయాల్సిన పని ఏమిటి? ఒక ఉద్యమం అవసరమా అంటే పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘాలు ఈ విషయం పైన గొంతు విప్పాలి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలి. సమాచారాన్ని విస్తృతం చేయాలి. ఈ అంశంపై అవగాహన కల్పించాలి. పెన్షన్‌పై పన్ను ఎందుకు సరికాదో వివరిస్తూ ఈ యొక్క సందేశాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. సంఘటిత పోరాటం, పెన్షనర్ల సంఘాలు, పౌర సమాజ సంస్థలు ఈ డిమాండ్లను ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వ విధాన నిర్ణేతలపై ఒత్తిడి తేవాలి. చట్టపరమైన మార్గాలను అన్వేషించాలి. అవసరమైతే ఈ విషయం పైన న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధపడాలి. పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితం. వారి జీవనాధారం, వారి హక్కు. దానిపై ఆదాయ పన్ను విధించడం అనేది పునఃపరిశీలించాల్సిన అంశం. శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి అనుభవజ్ఞులైన అధికారులు ఈ దిశగా చేస్తున్న పిలుపునకు స్పందించి పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం కలిసికట్టుగా కృషి చేసి పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు అనే లక్ష్యం సాకారం కాగలదు. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, దశాబ్దాల సేవకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవం కూడా అవుతుంది. మరి ఈ యొక్క పెన్షన్‌పై ట్యాక్స్ విధించడాన్ని పలువురు పెన్షనర్స్ అయితే వారి అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారండి. ఒకరొచ్చేసి ఈ విధంగా అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? 5 సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ అదర్ రాజ్యసభ, శాసనసభ మెంబర్స్ ఆర్ నాట్ పేయింగ్ ద ఇన్‌కమ్ టాక్స్ బట్ 30-40 ఇయర్స్ ఇలా చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో రోజు 10, 12 గంటలు తరబడి నిరంతరం స సంవత్సరాల తరబడి సేవలందించిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వారి హక్కు. ఇందులో ప్రభుత్వం దయతో, కరుణతో ఇచ్చే భృతి కాదు. మరి దీనిపై ఎందుకు పన్ను చెల్లించాలి? రాజకీయ నాయకులు పని చేసినప్పుడు వారికిచ్చిన అనేక సదుపాయాలు అందులో ఒక వంతు కూడా ఈ ఉద్యోగులకు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వంకు ఈ పెన్షన్‌లు తీసుకునే వారిపై ఇంత కక్ష సాధింపు చర్యలెందుకు? న్యాయ వ్యవస్థనే ఈ యొక్క విషయాన్ని సుమోటోగా తీసుకొని విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలనైతే మనవి చేసుకుంటున్నారండి. సో, వారి అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించారు. మరొకరు, సార్ నేను ఐటీఆర్ 19, 21, 22 ఈ ఫైలింగ్ చేయలేదు. ఆడిటర్ డిలే చేశారు. సో, నాకు 26,000 రావాల్సి ఉంది. నేను ఏం చేయాలి? నాకు డీఆర్ అరియర్స్ ఈ ఇవ్వకుండా ఐటీ రికవరీ చేస్తున్నారనైతే అంటున్నారు. సో, అరియర్స్ ఇవ్వకుండానే చాలామందికి ఐటీ అయితే రికవరీ చేశారండి. సో, ట్యాక్స్ అయితే పే చేసినా కూడా కొన్నింటికి వాటికి సంబంధించి బకాయిలైతే రాని నేపథ్యం అయితే నెలకొంది నేడు. మరొకరు, నేను 2,00,000 పైనే కడుతున్నాను. ఎప్పటినుంచో గొంతు ఎత్తుతూనే ఉన్నాం. కానీ నో యూజ్ అంటున్నారు. సో, ఈ విషయంపై ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇంకా యూజ్ అయితే లేదు అంటున్నారు. సో, మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుందనమాట. మొత్తానికి ట్యాక్స్ పైన ఈ యొక్క పెన్షన్ పైన ట్యాక్స్ అనేది ఒకసారి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనైతే ఈ సందర్భంగా తెలుస్తుంది.